ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, నిద్ర లేవగానే ఈ ఒక్క మాటని మనం చెప్పుకున్నప్పుడు మనకున్న ఎంత పెద్ద అప్పు మొత్తమైనా కూడా తీరిపోతుందండి. ఆ యొక్క అద్భుతమైన మాట అనేది మనం నిద్ర లేవగానే ఎలాంటి రూల్స్ అంటే నియమాలు ఏమీ లేకుండా కూడా మనం చాలా సులభతరంగా అందరూ కూడా చెప్పుకోదగ్గ ఒక మాట అన్నమాట. ఇక ఆ మాట చెప్పుకోవటానికి సమయం అంటూ ఏంటి అంటే, ఉదయం నిద్ర లేవగానే పరగడుపుతో చెప్పుకోవాలి. నార్మల్గా మనం నిద్ర లేవగానే మన అరచేతులు అనేవి చూసుకుంటూ ఉంటాం. ఉదయాన్నే అరచేతులు చూసుకొని ఏదైతే మనం చెప్పుకుంటామో అది తప్పకుండా మనకు ఫలించే తీరుతుందండి. కాబట్టి ఈ యొక్క మాటను కూడా నిద్ర లేవగానే పరగడుపుననేది మీరు ఈ మాట అనేది చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి అప్పుల బాధ ఉన్నా తీరిపోతుంది. అప్పుల కోసమే కాదండి, ఏదైనా సరే, ఎలాంటి కోరిక ఉన్నా, ఒక ఆశ ఉన్నా, నెరవేరదు అనుకున్న వదిలేసిన ఒక విషయం అంటే ఒక ఆశ కోరిక అంటాం కదా, అలాంటి మీ యొక్క విష్ ఏదైనా సరే తప్పకుండా జరిగే తీరుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఇది చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఉదయాన్నే లేవగానే స్నానం చేయాలి, స్నానం చేస్తున్నాం కదా, అలాంటివి ఏం లేదండి. ఎప్పుడు నిద్ర లేవగానే మీరు లేచిన చోట నుంచే చేతుల్లో మీ అరిచేతులు కాస్త అట్లా ఒక 2 టైమ్స్ రుద్దుకొని తర్వాత మీరు ఈ మాట అనేది చెప్పుకుంటే సరిపోతుంది. ఇక ఆ మాట ఏంటి, ఎలా చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆ మాట చెప్పుకున్న తర్వాత మన పనులు అనేవి మనము సాఫీగా చేసుకోవచ్చు. ఉదయం లేవగానే చేసే పని ఇదై ఉండి మీరు ఒక 15 డేస్ అనేది ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మనం చాలా వరకు వారాహి అమ్మ మంత్రాలు కానివ్వండి, వారాహి అమ్మ తిరునామాలు కానివ్వండి చెప్పుకొని ఉన్నాం. అదేవిధంగా నర్పవని ఒక మాట ఉదయాన్నే చెప్పుకున్నప్పుడు అమ్మవారితో ఎంత మంచి ఫలితం ఉంటుందో చాలామంది మన కామెంట్స్లో కూడా తెలియజేశారు. అలాగే అట్లాంటి ఒక అద్భుతమైన ఒక మాట అండి. ఈ యొక్క మాటను మీరు ఉదయాన్నే కానీ మీరు మీ అరచేతులు కాస్త ఒక 2 టైమ్స్ అనేది రుద్దుకొని ఆ వేడి మీద చూసుకొని మీరు ఈ యొక్క మాట అనేది చెప్పుకొని తర్వాత మీ మొహం మీకు ఫేస్కి అట్లాగా అనుకోవాలన్నమాట. అంటే చేతిలో మీరు చెప్పుకున్న తర్వాత మీ ఫేస్కి అలా మనం ఇప్పుడు హారతి తీసుకొని కళ్ళకి ఎలా అద్దుకుంటామో అలా మీ ఫేస్కి అద్దేసుకోండి. అంతేనండి చేయవలసింది. ఇక ఏంటి ఆ మాట, మనకు అప్పుల్ని తీర్చేది, మన కోరికల్ని తీర్చేది, మనకు శుభాన్ని కలిగించే ఆ మాట ఏంటి అంటే, శుభం లాభం తదాస్తు, శుభం లాభం తదాస్తు, శుభం లాభం తదాస్తు, శుభం లాభం తదాస్తు. ఈ ఒకే ఒక మాట అండి నిజంగా చాలా పవర్ఫుల్. ఎందువల్లంటే ఇంత గ్యారంటీగా చెప్తున్నాను అంటే, మనం రావాల్సిన డబ్బులైనా సరే ఈ యొక్క ఒక బేస్ చేసి మాకు ఇది రావాలి అని చెప్పి అనుకొని చేసుకున్నా, అట్లా కాకపోయినా మనం స్టార్టింగ్లోనే శుభం లాభం తదాస్తు అనే ఒక మాటను మనం చెప్పుకొని ఒక 3 టైమ్స్ చెప్పుకొని ఫేస్కి అనేది అట్లా రుద్దేసుకోండి అంతే. ఇంకా ఏం చేయనవసరం లేదు. ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మనకు ఆ రోజంతా కూడా పాజిటివ్గా అంతా అనుకూలంగానే మనకు ఉంటుందన్నమాట. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. మన తలపెట్టిన పనులు సక్సెస్ అవుతాయి. అలాగే మనకు డబ్బు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అది మంచి లాభాలు వస్తాయన్నమాట. శుభం లాభం తదాస్తు ఈ ఒక్క మాటని ఒక 3 టైమ్స్ అనేది మీ అరచేతులు చూసి ఆ మాట చెప్పుకొని తర్వాత మీ ఫేస్కి అట్లాగా రుద్దేసుకోండి. అంటే అట్లా మనం కళ్ళకు అద్దుకున్నట్టు తముడుకుంటాం కదా, అలా మన ఫేస్కి అనేది తముడుకోండి. ఇంతే చేయవలసింది. ఈ ఒక చిన్న మాట నిజంగా చాలా పవర్ఫుల్గా వర్కౌట్ ఉంది. ఆ రోజంతా మీరు ఏ రోజైతే అనుకుంటారో ఆ రోజు మొత్తం మీకు సక్సెస్ రోజు, లక్ రోజు అని కూడా చెప్పవచ్చు అనమాట. ఒకసారి ప్రయత్నించి చూడండి, తర్వాత మీరు కామెంట్లో నాకే తెలియజేస్తారు. సో అది ఫ్రెండ్, ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క మాటను చెప్పుకొని మంచి ప్రయోజనం పొంది జీవితంలో మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.